నమస్కారం. ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక బ్యాచ్ ఎక్కువైపోయింది. వీళ్ళు నోరు తెరిస్తే పాపం, కొంతమంది మాత్రమే నోరు తెరిస్తే పాపం అగ్రకులాలు 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 వాళ్ళు అలా చేసేసారు, ఇలా చేసేసారు అన్నటువంటి ఒక ప్రాపగండా క్రియేట్ చేస్తున్నారు. ఒక విషయం చెప్తా, ఇక్కడ 24 గంటలు ఎవడో కూడా రెడ్డి, నాయుడు, చౌదరి అని చెప్పి ఎవడో తిరగట్లేదు. ఎవడో ఇక్కడ ప్రింట్లు కొట్టుకుని తిరగట్లేదు. ఎవడో నేను పలానా రే, నేను నాయుడు రోయ్, పలానా రే, నేను రెడ్డిని రోయ్, నేను చౌదరిని రోయ్ అని ఎవడో అనట్లా. పేరు చివరిలో ఉంటున్నాయి అంతే. అవి జస్ట్ పేరు చివరి మాత్రమే ఉంటున్నాయి. ఇప్పుడు వాళ్ళెవరు మీ అగ్రకులాలో మిగిలిన వాళ్ళంతా తక్కువ అని వాళ్ళు ఎప్పుడు అనుకోలే. ఇప్పుడు అది చెప్పేది నువ్వు. వాళ్ళు ఏమి అనరు నిన్ను, వాళ్ళు ఏమి అనకపోయినా ఎందుకు తిడుతున్నావు? నీకుండే రాజ్యాంగమే వాళ్ళకే ఉంటుంది, నీకుండే హక్కులే వాళ్ళకే ఉంటే, నీకుండే బాధ్యతలే వాళ్ళకే ఉంటే, నీ మనోభావాలు ఎలా అయితే దెబ్బతింటాయో అలాగే నువ్వు అనుకునే సో కాల్డ్ అగ్రకులాల వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతింటాయి. వాళ్ళు మనుషులే. వాక్ స్వాతంత్రం ఉందని చెప్పి నోటికి ఏది వచ్చినట్టు అది పేలకూడదు. లిమిట్ ఉంటుంది. అందరము సమానమే అనుకున్నప్పుడు ఇక్కడ రాజ్యాంగం ప్రకారం అందరూ ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. నేను ఏదైనా అనేస్తాను, నోటికి వచ్చింది వాగుతాను, కానీ వాళ్ళు నన్ను ఏమనకూడదు. ఇవి చల్లవు. అందరూ కలిసి ఉంటేనే అవుతుంది సమాజం. నువ్వు వాడికి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాడు నీకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇద్దరికి ఏమైనా ఇష్యూ వస్తే వెళ్ళండి, పంచాయతీ పెట్టుకోండి, అంతవరకే. అంతేగాని సోషల్ మీడియాకి వచ్చేసి లేకపోతే మిగిలిన మంచిగా ఎవరైతే కలిసి ఉన్నారో వాళ్ళందరి దగ్గర లేని కూడా చెత్తా సాధారణ పెట్టకండి. వాళ్ళందరినీ దీనికి బాధ్యులను చేయకండి. ఎవరైతే తిట్టుకున్నారో వాళ్ళిద్దరు వెళ్ళండి కొట్లాటకి. మిగిలిన వాళ్ళని దీంట్లో భాగస్వామ్యం చేయొద్దు.